బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఫోన్లో అందిస్తారు. శర్మ, ఈ పిటిషన్ పై విచారణ ఎన్ని గంటలకు జరగబోతుంది? పిటిషనర్ తరపు ఎవరు వాదనలు వినిపించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? డివిజన్ బెంచ్ లో ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ కాసేపట్లో జరగబోతోంది. డివిజన్ బెంచ్ లో మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% ప్రభుత్వం కేటాయిస్తూ జీవో జారీ చేసింది కాబట్టి దీన్ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి జాగృతికి సంబంధించినటువంటి అధినేత మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాధవరెడ్డి కూడా ఉన్నారు. మాధవరెడ్డి గారు, హలో. మాధవరెడ్డి గారు, మీరు ఈ పిటిషన్ వేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు దాటవద్దని స్పష్టంగా తెలిసినా కూడా ఇటు రాజకీయ పార్టీలు, అటు కొన్ని సంఘాలు, బీసీ సంఘాలు నడిపే నాయకులు కూడా తప్పుదో పట్టిస్తూ, అంటే ఈ భారత రాజ్యాంగం 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పినా కూడా మేము ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వకుండా కేవలం కులాల పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి దానివల్ల నష్టం జరుగుతుంది సమాజానికి అనే ఉద్దేశంతో ఈ రోజు పిటిషన్ వేయడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ జీవోకు ముందు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది కదా? వాస్తవం. మేము వివిధ మాధ్యమాలు ఏవైతే టీవీ ఛానల్లో పేపర్లలో ఉన్నాయో ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్ చేసింది, కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ చేసింది. కాబట్టి ఆ యొక్క పేపర్లని క్లిప్పింగ్ తీసుకొని కోర్టుకు వస్తే కోర్టు ఆ రోజు ఏం చెప్పిందంటే, ఇలాంటి మాధ్యమాల వల్ల మేము ఏది విచారణ చేయలేం కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రండి, ఖచ్చితంగా మేము విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి విచారణకు మేము అనుమతి కోరినాం. ఇప్పుడు అనుమతి కూడా ఇచ్చింది. 5 గంటలకు ధర్మాసనం విచారణ కూడా చేయబోతా ఉంది. ఏంటి మీ పిటిషన్ లో పేర్కొన్న ప్రధానమైన అంశాలే? ప్రధాన అంశాలు ఇంతకు ముందుకు ఏదో ఇంద్రసాని కేసు ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ దాటవద్దని పదే ఇతర రాష్ట్రాల కోర్టులు చెప్పినాయి. ఇంత ముందుకు 2013లో తెలంగాణ ప్రభుత్వం పోయినప్పుడు ఆ రోజు కూడా కోర్టు తీర్పు చెప్పింది. ఏ రాష్ట్రంలో కూడా 50% రిజర్వేషన్లు దాటవద్దని స్పష్టంగా చెప్పినాక కూడా ప్రజలను మధ్య పెడుతూ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది నిజమా అబద్ధమా? మరి ఇది ఇవ్వడం వల్ల ఇంకెన్నాళ్ళైనా మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి వీలుందన్న ఉద్దేశంతో దారి వేసుకుంది. ఓకే, ఏంటి మీ తరపున లాయర్ ఎవరు దీని తరపున వాదనలు వినిపిస్తున్నారు? మా తరపున మయూర్ రెడ్డి గారు వాదన వినిపిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం. కాసేపట్లో విచారణ జరగబోతోంది కాబట్టి ఇటు పిటిషనర్ల తరపు లాయర్ వాదనలు వినిపిస్తారు. 50% మించకూడదు అన్న నిబంధన ఉంది. దాన్ని తొంగలో తొక్కి మరి వాళ్ళ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి 42% కేటాయించాలని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏ రకంగా వాదనలు వినిపించబోతుంది, ఏ రకంగా 42% బీసీకి కేటాయించడాన్ని సమర్థించుకోబోతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. శర్మ, ఈ పిటిషన్ లో ఉన్న గ్రౌండ్స్ ని బట్టి చూస్తే ఈ పిటిషన్ కోర్టులో నిలబడే అవకాశం ఎంత మేర ఉంది? పిటిషన్ కు సంబంధించి దాఖలైంది కాబట్టి మరి 4 రోజుల క్రితం పిటిషన్ ను కొట్టివేశారు. దాన్ని కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. కాబట్టి మరి వాళ్ళు దాఖలైనటువంటి పిటిషన్ లో ఈ అంశాలన్నీ పేర్కొన్నారు. కాబట్టి మరి వాదనలు ఏ రకంగా ఉంటాయి, వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. సమగ్ర సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. నిన్న తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. సమగ్ర సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. సమగ్ర సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీల రిజర్వేషన్ల విధానంపై పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. బీసీలకు కులగణన డేటా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ రోజు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మండల, జిల్లా పరిషత్లకు ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంచాయతీలు, వార్డుల్లో రిజర్వేషన్ల విధి విధానాలపై కూడా జీవో జారీ అయింది.